నమస్తే అండి, నేను మీ డాక్టర్ సమత, పిల్లల డాక్టర్ని, అద్విక్ చిల్డ్రన్స్ హాస్పిటల్ గోదావరికని. మీ పిల్లలు రాత్రిపూట గుక్కపెట్టి ఏడుస్తున్నారా? ఆర్ లేట్ ఈవినింగ్స్ సమ్ టైమ్స్ చాలా వరకు బేబీస్ ఎస్పెషల్లీ లెస్ దెన్ 5 months 4 months బేబీస్ చాలా విపరీతంగా ఏడవడము, పేరెంట్స్ మన నోటీస్ తీసుకురావడం జరుగుతుంది. చాలా వరకు కన్సోల్ చేయలేకపోవటము ఇట్లా చూస్తాము. ఇలాంటి క్రైనే కోలిక్ అని అంటాము. దాన్ని మనం ఒక టర్మినాలజీ పెట్టుకున్నాము, మెడికల్లో దీన్ని ఇన్ఫెంటైల్ కోలిక్ అని పిలుస్తాము. ఈ పీరియడ్ లో మనం బేబీ ఏం చేసినా కూడా ఊరుకోకపోవటము, చిన్న చిన్న మాన్యువర్స్, బేబీ హంగర్ ఇవన్నీ చూసాక కూడా అట్లే ఏడుస్తూ ఉంటే యూజువల్ గా పీడియాట్రిక్ ఓపీడీకి తీసుకురావడం జరుగుతుంది. యాక్చువల్లీ కోలిక్ అనేది ఒక సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ అన్నమాట. అంటే దాని అంతట అదే తగ్గిపోతుంది. బట్ దానంతట అదే తగ్గిపోతుంది, కానీ ఇట్స్ లైక్ సైన్ ఆఫ్ కన్సర్న్ ఫర్ మెనీ పేరెంట్స్. యాంగ్జైటీ ఉంటుంది చాలా పేరెంట్స్ కి, గ్రాండ్ పేరెంట్స్ కి. బేబీ అస్సలు ఊరుకోవట్లేదు, బేబీకి లోపల ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, పొట్టనొస్తుందేమో, ఇంకేమైనా ఇబ్బంది అవుతుందేమో, చూడండి అని చెప్పేసి తీసుకొస్తా ఉంటారు. అండ్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ డాక్టర్స్ ఆల్సో హూ ఆర్ ట్రీటింగ్ దెమ్. ఎందుకు అని అంటే క్రైతో తీసుకొస్తారు బేబీని. ఆ క్రై కాలిక్ క్రై అయినా లేదంటే మిగతా ఏమన్నా కాజెస్ ఉన్నాయా అని చెప్పి చూసుకోవడం మేము కూడా చూసుకుంటాము. సో ఎలా అనంటే ఫస్ట్ బాగా ఏడుస్తూ అస్సలు ఊరుకోవట్లేదు అన్న బేబీని ఫస్ట్ వేరే ఏమన్నా కారణాలు ఉన్నాయా ఏడవడానికి. లైక్ సింపుల్ గా బేబీ డైపర్ ఉంటుంది కదా, డైపర్ తడిచినా కూడా బేబీ ఏడవచ్చు. మీరు ఎంత చేస్తున్నా ఊరుకోదు, సింపుల్ గా డైపర్ చేంజ్ చేయడం అనేది హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి లేదు అని అంటే కొన్ని సార్లు పెద్ద సీరియస్ ఇన్ఫెక్షన్స్ లైక్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నమాట, అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్, సిఎన్ఎస్ ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి వాటిల్లో కూడా బేబీ ఏడవచ్చు. అంటే సింపుల్ డైపర్ పోకింగ్ నుంచి సిఎన్ఎస్ ఇన్ఫెక్షన్ వరకు ఇంత ఎక్స్ట్రీమ్ లో ఎందుకు ఏడుస్తుంది బేబీ అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇటియాలజీ అంటే దానికి కారణాలు ఏంటి? ఇటియాలజీ ఇస్ మల్టీఫ్యాక్టోరియల్. అంటే చాలా వరకు ఫ్యాక్టర్స్ కారణాలు అవుతున్నాయి, కానీ ఏ ఫ్యాక్టర్ ఎంతవరకు రెస్పాన్సిబుల్ అనేది ఇంతవరకు మనకేం క్లియర్ డేటా లేదు. సో ఇట్లాంటప్పుడు క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయంటే బేబీ క్రై అనేది రెగ్యులర్ గా క్రై చేసేదానికన్నా డిఫరెంట్ ఉంటుంది. సో దట్ డిఫరెన్స్ ఇస్ నోన్ టు పేరెంట్స్ బికాస్ డైలీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు దిస్ క్రై ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రొటీన్ క్రై. ద డైలీ క్రై నుంచి ఇది డిఫరెన్స్ వస్తుంది. లైక్ బేబీ గట్టిగా ఏడవటము, లైక్ పియర్సింగ్ గా అండ్ బిగబట్టుకొని ఏడవటము, అండ్ యాజ్ ఇఫ్ బేబీస్ ఇన్ పెయిన్ అన్న ఫీల్ వస్తుంది ఆ ఏడుపుతోటి, గట్టిగా ఏడవటము. అండ్ ఈ కాలిక్ అనేది స్టార్టింగ్ కానీ స్టాపింగ్ కానీ అబ్రప్ట్ గా ఉంటుంది, సడన్ గా స్టార్ట్ అయిపోతుంది. నార్మల్ గా ఉన్న బేబీ సడన్ గా ఏడవడం స్టార్ట్ అవుతుంది. అండ్ సో ఆ టైంలో బేబీ కూడా ఎట్లా అంటే హైపర్ టోనిక్ అయిపోతుంది, అంటే చేతులు కాళ్ళు గట్టిగా పెట్టడము, టోన్ ఎక్కువైపోయినట్టుగా ఉంటుంది. అండ్ ఫేస్ అంతా రెడ్ అయిపోతుంది, దీన్నే ఫేషియల్ ఫ్లషింగ్ అంటారు. అండ్ కాళ్ళు కూడా పొట్టపైకి వేసుకొని బిగబట్టుకొని ఏడుస్తా, ఫ్లాక్యులెన్స్ కూడా ఉండొచ్చు సమ్ టైమ్స్, ఎక్సెస్ గ్యాస్ పాసేజ్, ఇవన్నీ ఉండొచ్చు. అండ్ ఏజ్ వచ్చేసి ఇది ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది? 3 weeks ఆఫ్ ఏజ్, అంటే ఆల్మోస్ట్ 21 day బేబీ నుంచి ఇది రావచ్చు. అండ్ అప్ టు పీక్ వచ్చేసి 6 weeks లో ఉంటుంది. 6 weeks ఆఫ్ ఏజ్ లో చాలా పీక్ ఇన్సిడెన్స్ వచ్చేసి 6 weeks లో ఉంటుంది. అండ్ ఇట్ యూజువల్లీ రిజాల్వ్స్ బై 3 months ఆఫ్ ఏజ్. కానీ అప్పుడప్పుడు 4 to 5 months వరకు కూడా మనం కోవిడ్ చూడొచ్చు. అండ్ ఇది జెండర్ అనేది ఏమి ఉండదు, దీనికి మేల్ ఫీమేల్ ఈక్వల్లీ ప్రీడిస్పోజ్డ్ ఉంటారు. అండ్ ఫెమిలియల్ కొంచెం ఇన్హెరిటెన్స్ అని కూడా కొంతమంది అంటారు. వీటన్నింటికి డేటా పెద్దగా లేదు. అండ్ ఇంకొంచెం ఏంటి అని అంటే ఇది క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయనంటే ఎక్సెసివ్ క్రైయింగ్ ఇన్ ఎన్ ఇన్ఫెంట్, ఓవర్ యాంగ్జియస్ పేరెంట్, ఓవర్ యాంగ్జియస్ ఉంటారు ఎందుకంటే బేబీ అనేది కన్సర్న్ వర్క్ కాబట్టి. ఓవర్ యాంగ్జియస్ పేరెంట్ విత్ ఇన్కన్సోలబుల్ క్రై ఇన్ దర్ బేబీ ఈస్ కోలిక్. కమింగ్ టు ద డయాగ్నోసిస్ పార్ట్, అసలు డయాగ్నోస్ ఎలా చేస్తారు డాక్టర్స్, అది కాలిక్ ఏనా కాదా అంటే యాక్చువల్ గా ఇది డయాగ్నోస్ చేయడానికి క్రైటీరియా కన్నా కూడా దీనికి ఇట్స్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అంటాం. అంటే మిగతా అన్ని కారణాలు కాదు అని డిసైడ్ అయిన తర్వాత ఇది కాలిక్ అయి ఉండొచ్చు అని డిసైడ్ చేస్తాం అనమాట. లైక్ డైపర్ చేంజ్ నుంచి సిఎన్ఎస్ ఇన్ఫెక్షన్స్ వరకు ఇవన్నీ చూసుకోవాలి. లైక్ బేబీ బాగా ఏడుస్తుంది అంటే ఫస్ట్ ఏం చేస్తాము, హంగర్ క్రై. ఫస్ట్ మోస్ట్ కామన్ ఇస్ హంగర్ క్రై. హంగర్ సాటిస్ఫై అయిందా కాలేదా, పాలు ఇస్తాం, పాలు తాగిందా లేదా, అదొకటి.
నెక్స్ట్ ఏంటి, డైపర్ ఏమన్నా వెట్టుందా అది చూసుకుంటాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, బట్టలు ఏమన్నా టైట్ గా ఉన్నాయి, టైట్ క్లోతింగ్ వల్ల ఏడుస్తుందా, ఏమన్నా ఇన్సెక్ట్స్ కుడుతున్నాయా అవి చెక్ చేసుకుంటాం మనం ఫస్ట్. అండ్ ఇంకొకటి ఇయర్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, నోస్ బ్లాక్ ఏమన్నా ఉందా, ఇవేవి లేవు, ఊరికేనే ఏడుస్తా ఉంది, పాలు మంచినే తాగుతుంది ఏడుస్తుంది అదర్వైజ్ బాగానే ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లా చేస్తాము. అండ్ ఒకవేళ బేబీ సిగ్నిఫికెంట్ గా మనకు సిక్ ఉంది, బేబీకి ఫీవర్ ఉంది, లేదంటే బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం కోలిక్ అని చెప్పము. ఎందుకు అంటే దీని డయాగ్నోసిస్ వచ్చేసి ఇట్ ఈస్ డయాగ్నోస్డ్ otherwise apparently normal babies who is excessively crying and who has no evidence of any serious illness, అట్లాంటప్పుడు మాత్రమే కోలిక్ అంటాము. అండ్ దీని ట్రీట్మెంట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ లో కౌన్సిలింగ్ టు ద పేరెంట్స్ అండ్ రీఅష్యూరెన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. కౌన్సిలింగ్ పార్ట్ వచ్చేసి మదర్ కి ఫాదర్ కి మనము ఇందాక చెప్పిన రీజన్స్ లో ఏమన్నా ఉన్నాయా చూసుకోవడం, ఇంటి దగ్గర ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే. లేదు అని అంటే కొన్ని సూతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి బేబీకి, లైక్ బేబీ టమీ గ్యాస్ వల్ల ఏడుస్తుంది అనుకోండి, సో అబ్డామెన్ చుట్టూ బెల్లీ బటన్ చుట్టూ మసాజింగ్, ఇట్లా మసాజింగ్ చేస్తే సరిపోతుంది, క్లాక్ వైజ్ అబ్డామినల్ మసాజెస్. లేదు అని అంటే బేబీ కాళ్ళని పొట్టపైన వేసి సైక్లింగ్ లాంటి ఎక్సర్సైజెస్, అండ్ బర్పింగ్, బ్రెస్ట్ ఫీడింగ్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవన్నీ చెప్పి చూస్తాము. సో వీటన్నిటి వల్ల రిలీవ్ అవ్వట్లేదు అన్నట్టు, నోస్ బ్లాక్ ఉంటే నేజల్ డ్రాప్స్ వేయటము ఇవన్నీ చూస్తాము. ఇవన్నీ అయ్యాక కూడా బేబీ అస్సలు రిలీవ్ అవ్వట్లేదు క్రై నుంచి అన్నప్పుడు దెన్ వీ కెన్ గో ఫర్ మల్టిపుల్ ట్రయల్స్ లైక్ ప్రోబయాటిక్స్ ఇవ్వడం, ఎందుకంటే గట్ ఫ్లోరా మారుతుందేమో అన్నది ఒకటి ఉంది. సో దానికోసం మనం ప్రోబయాటిక్స్ ఇవ్వడము, లేదంటే యాంటీ స్పాస్మోడిక్స్ మీరు కామన్ గా చూస్తూనే ఉంటారు, ఈ డ్రాప్స్ చాలా మంది డాక్టర్స్ రాస్తుంటారు. సో స్మూత్ మజిల్ రిలాక్స్ అవ్వటానికని యాంటీ స్పాస్మోడిక్స్ కానీ, లేదంటే లాక్టేజ్ డెఫిషియన్సీ ఉంటే లాక్టేజ్ ని సప్లిమెంట్ చేయడం కానీ, అండ్ ఫార్ములా ఫీడ్ వచ్చే వాళ్ళైతే హైపోఅలర్జిక్ ఫార్ములాస్ ని చూస్ చేసుకోవడం కానీ జరుగుతుంది. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీ బేబీ గురించి ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నట్టయితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సబ్స్క్రైబ్, follow and share for more videos.